మేము వచ్చి ఇప్పటికే 40 minutes అవుతుంది. సో ఇంకా లైన్లోనే ఉన్నాం. మామూలుగా ఆడుకోవట్లేదు వాలీబాల్ తోటి, ఒక రేంజ్లో ఆడుకుంటారు. ఈ జాతర మన తెలంగాణ వీరత్వానికి ప్రతీకారం. మామ ఇంత మందురని మీరు అస్సలు టెన్షన్ పడకండి. 2 నిమిషాల దర్శనం ఎలా చేసుకోనో చెప్పాను ఈ వీడియోలో. మీ టైం అయితే చాలా సేవ్ అవుతుంది, ఇది నా గ్యారంటీ. అంతా సెటప్ అయిపోయింది, కెమెరా సెటప్ అయిపోయింది, బైక్ కూడా సెటప్ అయిపోయింది, మామూలు కూడా సెటప్ అయిపోయాడు. ఆడు ఎట్లా ఉన్నాడు, దొంగకోలు పట్టుకున్నాడు అట్లా. అప్పటి నుంచి 51 kilometers వచ్చినాము, ఇంకా 200 kilometers ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటేసినాం, ఇంకా చాలా దూరం పోవాలి. ఇందులో గూగుల్ మ్యాప్లో టైం ఏమో 3 hours 14 minutes చూపిస్తుంది. ఎప్పటిసారి రీచ్ అవుతాం చూడాలి. టైము 4:49 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. ఇది చాలా అయితే ఘోరంగా పెడుతుంది. హలో మామా బ్రో, సో వెల్కమ్ బ్యాక్ టు నవీన్ 000 వ్లాగ్స్. ఆల్రెడీ మీ తమిళ చూసే ఉంటారు కదా. ఈ రోజు అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాము, సమ్మక్క సారక్క మేడారం జాతర. చాలా మంది ఇలాగే పిలుస్తారు, కాకపోతే గూగుల్ మ్యాప్లో సమ్మక్క సారలమ్మ జాతర అని ఉంది. సో ఏది నిజమో నాకు క్లారిటీ తెలియదు. హైదరాబాద్ నుంచి 4కి వెళ్ళాం. 4కి వెళ్తే ఇప్పుడు 7:14 అంటే 7:15 అవుతుంది సంథింగ్. హైదరాబాద్ నుంచి వరంగల్ దాటనీకే ఇంత టైం పట్టింది. సో చిన్న బండి కదా, టైం పడుతుంది. నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ లేకుండా ఇంత దూరం వచ్చినా అనుకుంటున్నావా? నువ్వు ఇవన్నీ బయట పెట్టకు, నీకు కావాలంటే పెట్రోల్ కొట్టిస్తా, నోరు మూసుకుని ఉండు సరేనా? ఇంకా టెంపుల్ దగ్గర కోనికి ఇంకా 23 kilometers, 37 minutes పడుతుంది. చూద్దాం ఇలా ఉండబోతుంది. అరే చాలా థ్యాంక్స్ రా, అప్పటి నుంచి దూపు అవుతుంది, ఎప్పుడు పెట్రోల్ కొట్టిస్తావా అని వెయిట్ చేస్తున్నా. చాలా థ్యాంక్స్. ఓకేనా? అరే ముందు వచ్చి లెఫ్ట్ లో ఒక కమాండ్ ఉంటది, కమాండ్ కింద నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. రోడ్డు బాగాలేకపోతే మెల్లి వెళ్ళు సరేనా? నా ఇష్టం ఉన్నట్టు నేను వెళ్తా, నీకెందుకు స్పీడ్ వెళ్తా లేకపోతే స్లో వెళ్తా, నా ఇష్టం అది. అరే రోడ్డు బాగాలేకపోతే డ్యామేజ్ అయ్యేది నేనే, మళ్ళీ పైసలు పెట్టి రిపేర్ చేయించుకునేది నువ్వే, నీకే పైసలు బొక్క, అందుకే మెల్లి వెళ్ళబెట్టినా, తర్వాత నీ ఇష్టం అది. అది కూడా కరెక్టే, రోడ్డు బాగుంటే స్పీడ్ వెళ్తా, రోడ్డు బాగాలేకపోతే స్లో వెళ్తా. ఓకేనా? అరే వీళ్ళని చూసావా, ఫ్యామిలీ తోటి ట్రాక్టర్ ఎంత మంచిగా వస్తున్నారు, హ్యాపీగా. మీరు కూడా రావచ్చు ఫ్యామిలీ తోటి. 250 kilometers నుంచి ట్రాక్టర్ ఫ్యామిలీ తోటి రావాలంటే దోళ ఎరిపోతుంది. అరే దిమాక్ లేనోడా, నేను ట్రాక్టర్ రమ్మని చెప్పట్లేదు, ఫ్యామిలీ తోటి వచ్చి ఎంజాయ్ చేయమని చెప్తున్నా, అర్థమైందా? ఓహో నువ్వు అలా చెప్తున్నావా? నేను ఆల్రెడీ వచ్చేసినా కదా, మళ్ళీ వచ్చే మేడారం జాతరకి ప్లాన్ చేద్దాం. ఓకేనా? అవును, నాకైతే పెట్రోల్ కొట్టించినావు, మళ్ళీ నీకు ఆకలి అయితే లేదా? మళ్ళీ టిఫిన్ చేసినాకనే దర్శనానికి వెళ్దాం, కడుపులో కొద్దిగా ఆసరు ఉంటుంది. దర్శనం ఎంతసేపు అయితే తెలియదు కదా మనకు. ఈడైతే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంది. ఒక దగ్గర 50 rupees అంట, ఇంకొక దగ్గర 40 rupees అంట. ఈడైతే నేను సజెషన్ ఇచ్చేది మీకు ఒకటే, మీకు ఎంత వీలైతే అంత అంటే అంత మీరు ఫోన్గా తెచ్చుకోండి ఏదైనా సరే తినేదానికి. ఇక్కడైతే మొత్తం బాగాలేదు. పూరి ఉంటుంది, అందులో నూనె ఉంటుంది కదా, నూనె అయితే మొత్తం బ్లాక్ ఉంది. సో వీడికి అసలు ఇడ్లీ తిన్నది పెట్టారు. మీరైతే వీలైతే తెచ్చుకోండి ఓన్గా, అంతే. నేను ఒక టౌన్కి వచ్చి ఇడ్లీ తింటున్నా, ఇక్కడ నీట్నెస్ ఏం లేదు. సో నీట్ ఉండాలంటే కాదు అది, కానీ ఫుల్ డిమాండ్ తెలుసా దేనికైనా సరే. చాలా రేట్లు ఉన్నాయి. 50 rupees అంట, మన హైదరాబాద్లో 50 40 rupees ఉంటుంది, అదే హైయెస్ట్ మనకు. మీరు వీలైతే ఫోన్గా తెచ్చుకోండి, ఇంటికాడ ప్రిపేర్ చేసుకోండి, రండి. అంటే అతను నన్నే బెదిరిస్తున్నాడు అనుకున్నా, కాకపోతే నన్ను కాదు, సైడ్కున్న ఆటోనైతే బెదిరించాడు. తర్వాత నేను రియలైజ్ అయినా నన్ను కాదు అని. ఇదే మా మేడారం జాతర కమాన్ అయితే. అరే ఇంత ట్రాఫిక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఇవాళ ఇంతవరకు ఉన్నా కానీ అసలు రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇక్కడ మటన్ కానీ చికెన్ కానీ బాగా కొట్టిస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే రేట్లు మాత్రం ఎక్కువ రేటు. పోయేటప్పుడు అన్ని డీటెయిల్స్ కనుక్కొని చెప్పేసి వెళ్తా. ఓకేనా? ఇక్కడైతే ఇష్టం వచ్చిన దగ్గర పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ ప్లేస్ ఇక్కడనే పార్క్ చేయాలన్న రూల్ ఏం లేదు, మన ఇష్టం. ఛార్జెస్ అయితే ఏం వేయరు, మన ఫ్రీ అది. అండ్ టెంట్స్, చాలామంది టెంట్స్ వేసుకోరు కదా, ఆ టెంట్స్ కూడా ఫ్రీనే, ఎలాంటి కాస్ట్ ఏమి ఉండదు. సో ఎలాంటి పైసలు ఏం కట్టాల్సిన అవసరం లేదు, కానీ టెంట్స్ మాత్రం మనం వేసుకోవాలి. జంపన్న వాగ్ అంటే ఇదే. సో ఇది మొత్తం వాగ్ అంట, జంపన్న వాగ్. మొత్తం వాగులే ఉన్నాయి నీళ్ళలాగా, కానీ ఫ్రెష్గా పైప్ లైన్ నుంచి ఫ్రెష్గా వస్తున్నాయి, అది బెటర్. ఆ వాగులో మొత్తం ఎట్టడం ఉన్నాయి, ఆ ఈత కొట్టేసి వచ్చి ఇలా స్నానం చేస్తారు, అది బెటర్. పుట్టల్లాగా ఉన్నాయి, పుట్టలకు పూజ చేస్తున్నారు ఇది. సో అలా కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తున్నారు.
మామూలు ఆడుకోవట్లే వాలీబాల్ తోటి ఒక రేంజ్లో ఆడుకుంటారు. ఎంజాయ్మెంట్ అట్లా ఉండదు. ఎంజాయ్మెంట్ ఫ్యామిలీ కూడా ఎంజాయ్మెంట్ మస్తు చేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ జ్వర సంచితోటి వేసారు మనకు, కానీ ఏం జారట్లేదు, బాగానే ఉన్నాయి గట్టిగా. ఈ నీళ్ళతో స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళతో స్నానం చేస్తే బెటర్ అంతే. ఎక్కువ లోతు లేదా కొద్దిగా ఉందా, లోతు కూడా లేదంట. ఓకే, మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే. అలా ఇంటిగా స్నానం చేసి వచ్చినాం, సో అందుకే ముఖం కట్టుకొని వెళ్ళిపోయాం దర్శనానికి. ఇదే జంపన్న బాగా అంటే. సో ఇలా ఉంటుంది. ఎంతనా? 100 రూపాయలు. కళ్యాణ కట్ట గుండ్లకు 100 రూపాయలు అంట. అంటే గుండ్లు చేస్తారంట. సో మీకు ఒకవేళ చేయాలనుకుంటే, చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి. ఒక కొబ్బరికాయ, 2 బెల్లం అంటే బంగారం అంటారు. సో చిన్న చిన్న ముద్దలు 2 100 రూపాయలు అంట. ముంగట టెంపుల్ వేయాలంట. సో మాకు కూడా క్లారిటీ లేదు. ఒకవేళ చూపిస్తే మీకు చూపిస్తా, లేకపోతే వేసిన తర్వాత చూపిస్తా. నెత్తి మీద బెల్లం పెట్టుకొని పోవాలా. సో అది మొక్కనుకుంటా. బెల్లం ఏంటంటే చిన్న చిన్న బంగారం అంటారు ఇక్కడ. సో అట్లా పెట్టుకొని వెళ్తురు. ఏర్పడుతుందా మీకు? ఇలా ఉంటుంది అయితే. నేను పోయింది జనవరి 24th నాడు. 24th నాడు ఎంతమంది ఉన్నారంటే 28th నాడు ఎంతమంది వస్తారో తెలియదు. చిన్న పిల్లలతోటి మీరు వెళ్తే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఈ వీడియోలో చాలాసార్లు చెప్పినా, కానీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఈ గుంపులో నుంచి కొద్దిగా ముంగట రాగానే 3 లైన్స్ అయితే క్రియేట్ చేస్తారు వీలైతే. ఇక్కడ నుంచి 400 మీటర్స్ లోపలికి వెళ్తే మనం టెంపుల్ లోపలికి అయితే రీచ్ అయిపోతాం. లైన్ అయితే ఘోరంగా ఉంది. సో మీరు వచ్చి ఉంటే చాలా జాగ్రత్తగా రండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము వచ్చి ఇప్పటికే 40 మినిట్స్ అవుతుంది. సో ఇంకా లైన్లోనే ఉన్నాం. మీరు వచ్చేటప్పుడు ఆలోచించుకోండి. చిన్నపిల్లలతో అస్సలు రాకండి. ఘోరంగా ఇబ్బంది ఉంది ఇదైతే. రీల్స్ యూట్యూబ్లో వీడియో చేస్తాను. మన ముంగట రౌండ్ కనబడేది టెంపుల్. అందులో అయితే మనం తెచ్చిన బెల్లం ముద్దలు అయితే వేసేస్తున్నారు, అంటే బంగారం అయితే వేసేస్తున్నారు. సో ఇక్కడైతే చాలా పబ్లిక్ ఉన్నారు. అస్సలు ఎక్స్పర్ట్ ఎంతమంది ఉంటారు అని నేనైతే. ఈ వీడియో మీరు మొత్తం చూసాక ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు కూడా వీడియో చేయాలనే మోటివేషన్ వస్తుంది. నేను వీలైతే రౌండ్ ఉన్న టెంపుల్ లోపల విగ్రహాలు ఎలా ఉంటాయో చూపిస్తా, ఓకేనా? మీరైతే ఇప్పుడు ఇలా చూడండి. లోపల మంది ఎవరు లేకపోతే మళ్ళీ చూపిస్తా. ఈ చిన్న పిల్లల్ని ఇలా ఎత్తుకుంటేనే మన దగ్గర ఉంటారు, లేకపోతే తప్పిపోతారు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనమైతే. మనకైతే ఇక్కడ బెల్లం ఇస్తున్నారు. సో బెల్లం మనం ఇవ్వచ్చు, ప్లస్ మనం తీసుకోవచ్చు. చాలా బాగుంది బెల్లం. ఇది కుడుకలు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ఫ్రీగానే ఇస్తారు బెల్లం. మనం పెద్ద పెద్ద ముద్దలు ఇస్తాం కదా, వాళ్ళు చిన్న చిన్న ముద్దలు ఇస్తారు అంతే. యూట్యూబ్ రా. సో సమ్మక్క సారక్క మొక్కుకుంటే కోలను ఎగరేస్తారంట. చాలా మంది ఇక్కడ ఎగరేస్తున్నారు. సో ఇప్పటిదాకా చూసారు కదా, చాలా మంది ఎగరేస్తున్నారు కోలను. అయితే కోడి కాలికైతే తాడు కట్టారు. మనకైతే కోడిని ఇచ్చి మనం ఎగరేయగానే ఆ తాడుతో మళ్ళీ కోడిని గుంజుకుంటున్నారు. మనం ఎగరేసినందుకు వాళ్ళకి 20 రూపీస్ ఇవ్వాలి, అంతే. అది లోపల మంది ఎక్కువ లేరు. ఇప్పుడైతే మీరు మంచిగా చూడొచ్చు. ఇప్పుడైతే మనం సింపుల్గా సమ్మక్క సారలమ్మ గురించి అయితే తెలుసుకుందాం. ఈ జాతర మన తెలంగాణ వీరత్వానికి ప్రతీకారం. కాకతీయ రాజులు ప్రజలని పన్నులు అడిగేవారంట చాలా ఎక్కువ. ఆ కాలంలో పన్నులు అంటే ఈ కాలంలో ట్యాక్స్ అని అర్థం. ఆ రాజులు పన్నులు ఎక్కువ అడుగుతున్నారని చెప్పేసి ఈ సమ్మక్క సారలమ్మ అయితే ఇద్దరైతే పోరాడైతే చనిపోయారు ఇద్దరైతే. వాళ్ళ గుర్తుకే మనం ఈ జాతర 2 ఏళ్ళకి ఒకసారి జరుపుకుంటామంట. వాళ్ళకైతే మనం ఓడిస్తలేరు, వాళ్ళకైతే అమౌంట్ కట్టి పోవాలంట. సో మనం మిడిల్ క్లాస్ కాబట్టి సో అమౌంట్ ఏం కట్టం. నిజంగా మన అయితే క్రేజీ ఉన్నారు అబ్బా, మామూలు లేదు మన అయితే. సో కొద్దిగా స్టార్టింగ్లో ఇబ్బంది అయింది, చాలా పబ్లిక్ స్ప్రెడ్ చేసుకుంటూ.
తర్వాత లైన్లో కొంచెం ఫ్రీ అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక మొత్తం ఫ్రీయే, మొత్తం ఫ్రీగా తిరుగుతున్నారు, ఏం ప్రాబ్లం లేదు. స్టార్టింగ్ మాత్రం మీరు ఒకవేళ రావాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు ఉంటే భుజం పైన ఎక్కువ ఉండండి. చాలామంది చూసారు కదా భుజం పైన ఎక్కువ వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు 28 అంటే జనవరి 28కి వస్తే బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త ఉండండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు ఉంటే చాలా జాగ్రత్త. మామ మీకు ఒక సీక్రెట్ చెప్తా, దర్శనం 2 మినిట్స్లో అయిపోతుంది, మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎంట్రన్స్ ఒకటే ఉంది, లోపలికి పోవడానికి ఒకటే ఉంది. మనకు ఎగ్జిట్లు 3 ఉన్నాయి. ఆ ఎగ్జిట్ నుంచి మనమైతే లోపలికి వెళ్ళొచ్చు, బయటికి కూడా రావచ్చు. అంటే లోపలికి వెళ్ళడానికి ఎవరు ఏమన్నారు, మనమైతే ఒక 10 అడుగులు లోపలికి వెళ్ళినాం అనుకో, మనమైతే దర్శనం 2 నిమిషాల్లో కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తాం అంతే. ఈ విషయం ఎవరు తెలియదు, ఎవరు చెప్పుండరు ఇంతవరకు. నేనైతే చెప్తున్నా, మీకైతే ఖచ్చితంగా 2 నిమిషాల్లో దర్శనం కంప్లీట్ అవుతుంది, ఇది నా గ్యారంటీ. మామ మీకు కోళ్ళు మేకల రేట్లు చెప్తానని చెప్పాను కదా, సో ఇప్పుడైతే మాట్లాడుకుందాం దాని గురించి. ఇక్కడైతే చికెన్ 1/2 కేజీ 1/2 కేజీ ఇవ్వరంట, డైరెక్ట్ కేజీ ఇస్తారంట. అది కూడా కోడినే ఇస్తారంట, కుళ్ళ అస్సలు ఇవ్వరంట. కేజీ కోడి 200 రూపీస్ అంట. మీరు ఎంత తీసుకుంటారో దాన్ని మీకు లెక్కేసుకోండి. ఇక మటన్ అయితే కుళ్ళ ఇస్తున్నారు. సో కేజీ మటన్ వచ్చేసి 900 రూపీస్ అంట. ఇక్కడ అంతే కాకుండా మందు కూడా అమ్ముతున్నారు. ఎంసీ కోటర్ అయితే 300 రూపాయలు అంట. ఇక ఫుల్ బాటిల్ ఎంత ఉంటుందో మీరే ఊహించుకోండి, ఇక నాకైతే సంబంధం లేదు. ఇక ఇక్కడ అంతే కాకుండా నైట్ పడుకోవడానికి క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి, అండ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక స్టే చేస్తాడో చేయడం అనేది మీ ఇష్టం. ఇక ఇంతదాకా నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి, అండ్ లైక్ కూడా వేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇట్లా వంటలు వండుకొని తింటారు అందరూ మొత్తం. ఇట్లా మంచిగా వంటలు చేసుకొని తింటారు చెట్ల కింద. మీరు కూడా వస్తే ఎంజాయ్ చేయొచ్చు ఇట్లా.